నిరూపించారు. అయితే మీరు అన్నారు కదా మిశ్రమ స్పందనలని. ఈ రోజు టీడీపీ గురించి సోషల్ మీడియాలో పనిచేస్తున్న ముఖ్యంగా ఉన్న వాళ్ళు ఎవరు టీడీపీ పెట్టుకున్న ఉద్యోగస్తులు కాదండి. దే నాట్ ఐటీ. అంటే నేను లాస్ట్ 7 years నుంచి ఐఎమ్ అబ్జర్వింగ్ గృహిణులు, ఐటీ వర్కర్స్, స్టూడెంట్స్, జాబ్ చేసుకుంటున్న వారు, ఎక్కడ ఉన్న వాళ్ళు పార్టీ మీద, పెద్ద ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఒక అభిమానం, గౌరవం, భక్తితో ఆయన జోలికి వచ్చిన, ఆయన కుటుంబాన్ని జోలికి వచ్చిన, వాళ్ళ ఫ్యామిలీలోని కుటుంబ సభ్యుల్ని తిట్టించుకున్నా సరే ఫీల్డ్ లోని, గ్రౌండ్ లో నుండి చాలా సాక్రిఫైస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గానే చూస్తుంటారు. వాళ్ళ పేర్లు తెలుసు కానీ వాళ్ళ మొహాలు కూడా మాకు తెలియదు. అయితే నిన్న అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చెప్తానే ఉన్నారు. గతంలో కూడా మీరు అన్నట్టు అసెంబ్లీ సాక్షిగా మా అధినేత కుటుంబంలో స్త్రీలని అత్యంత నీచంగా అక్కడున్న ఆ వైసీపీ ఎమ్మెల్యేల చేత తిట్టిస్తూ ఒక పైశాచికంగా నవ్వుతూ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఈ రోజు మర్చిపోలేము. ఆ రోజు కూడా మా వాళ్ళు ఈ గీత దాట్ల. అంతేందుకండి ఈ రోజు పలాసాలో అప్పలరాజు ఆయన మనుషులు ఎంత నీచాతినీతంగా ఇబ్బంది పడుతున్నా ఏ రోజు వాళ్ళ భార్య గురించి ఒక్క మాట అనలేదు. ఎందుకంటే వాళ్ళకి మనకి తేడా ఉండాలి, మనుషులకి మళ్ళీ మనుషులకి వాళ్ళంటి పశువులకి అని. అయితే కొంతమంది వాళ్ళ భావ వ్యక్తీకరణలోని ఇప్పుడు మన బిడ్డలందరూ ఒకేలా ఉండరు, అందరినీ ఒకేలా పెంచుతాం కానీ పిల్లల్లో తేడా ఉంటుంది. ఈ రోజు మా అధినేత భార్యకి అలాంటి ఇబ్బంది కలిగించిన వాళ్ళకి అదే విధంగా సమాధానం చెప్పుకుంటామని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, మర్యాదగా సమాధానం చెప్పే వాళ్ళు ఉంటారు. అయితే సోదరుడు కిరణ్ ఎప్పటి నుంచో ఆయన్ని సోషల్ మీడియాగానే చూస్తుంటాము, చాలా ధైర్యంగా వెళ్ళేవారు. ఈ రోజు అనుకోకుండా ఒక స్త్రీ విషయంలో భారతిరెడ్డి కావచ్చు, షర్మిల గారు కావచ్చు, నేను కావచ్చు, యామిని గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక స్త్రీ విషయంలో తెలుగుదేశం ఏనాడు దాటని పరిధులు ఆయన దాటి వెళ్ళడం, అయితే దాని మీద వెంటనే ఆయన క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అది కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇంత మాట్లాడుతున్నా ఈ రోజు కిరణ్ సోదరుడు కిరణ్ గురించి తప్పుగా మాట్లాడి మా సత్తా చూపిస్తామని వాగుతున్న సోకాల్డ్ వైసీపీ వాళ్ళు ఏ రోజైనా వాళ్ళు ఈ రోజుకి మా తల్లి లాంటి భువనమ్మ గారి మీద మాట్లాడిన వాటికి వాళ్ళు క్షమాపణ చెప్పగలరా? మేము ఆ రోజు తప్పు మాట్లాడమని ఎవరైనా అనగలరా? వాళ్ళకి కనీసం తప్పు హుందాగా ఒప్పుకునేది కూడా లేదు కదా. ఈ రోజు సోదరుడు కిరణ్ ఆ విషయంలో తప్పు ఒప్పుకున్నాడు, మీడియా పరంగా అయినప్పటికీ శిరీష్ గారు అతని మీద డెఫినెట్ గా మీకు అంటే ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేశాడు, ఖచ్చితంగా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. బహుశా అంతకుముందు ఇంత పెద్ద తప్పు ఎప్పుడు చేయకపోయి ఉండొచ్చు. కానీ తప్పు చేసేసిన తర్వాత మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మాట నోరు బయట నుంచి రానంత వరకే, ఒకసారి జారిపోయాక తిరిగి తీసుకునే పరిస్థితి ఉండదు. సో క్షమాపణ చెప్పమంటే వదిలిపెట్టేస్తే ఇప్పుడు ఇవాళ ఒక చాలా స్ట్రైట్ సిగ్నల్ వెళ్ళింది. అంటే ఎవరైనా సరే గీత దాటితే కటకటా లెక్కట్టాల్సిందే, అందులో ఏం సందేహం లేదు. సో ఇదేంటంటే మిగతా వాళ్ళందరినీ కూడా ఒక్కసారి అలర్ట్ చేసేస్తుంది. లేదంటే సపోజ్ ఇప్పుడు క్షమాపణ చెప్పారు, ఓకే క్షమించి వదిలేస్తే మళ్ళీ ఇంకొకసారి తప్పు జరగదనే గ్యారంటీ మనం ఇవాళ ఇవ్వగలమా? యువర్ రైట్. అయితే ఇక్కడ మా టీడీపీ సోషల్ మీడియాలో ఎందుకు బాధపడుతున్నారంటే ఇలాంటివి గతంలో జరిగినప్పుడు అంతెందుకు మనం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయ్యింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లాగానే మా అందరికి ఒకటే చెప్పారు, రివెంజ్ పాలిటిక్స్ వద్దు. ఎస్, వీ టు అగ్రీ, మేము రివెంజ్ పాలిటిక్స్ చేయట్లా. ఒక 2 నెలలు 3 నెలలు మా కాన్స్టిట్యున్సీలో కూడా కాన్స్టిట్యున్సీ వదిలి మేమేమైనా రివెంజ్ పాలిటిక్స్ చేస్తామని బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 3 నెలలు చూశాక వెనక్కి వచ్చారు, వీళ్ళు మంచి ప్రభుత్వం, వీళ్ళు ఏమి చెయ్యలేరని. ఇంకా సంవత్సరం కాలేదు, అప్పుడే వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. మంచితనాన్ని ఎవరైనా చేతకాంతనంగా తీసుకుంటే తప్పే, దానికి తగ్గ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే మనం దీని మీద టైం వేస్ట్ చేయొద్దు, ఈ కక్షపూర్తి రాజకీయాల మీద టైం వేస్ట్ చేయకుండా రాష్ట్రం డెవలప్మెంట్ ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయని ఆయన పందాలో వెళ్తున్నాడు, డిప్యూటీ సీఎం కూడా అదే పందాలో ఉన్నారు. కానీ మరి ఈ గ్యాప్ లో రెచ్చిపోతున్న వాళ్ళ సంగతి ఏంటి? అదే గతంలో ఉన్నవి వదిలేద్దామండి, కానీ ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చాం. ఈ రోజు స్ట్రైట్ క్వశ్చన్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థని గుడ్డలూడ తీసి కొడతాను అన్న మాట ఈ రోజు సామాన్య వ్యక్తులైన ఎమ్మెల్యే అయిన నేను గాని సామాన్యులు గాని అంటే యాక్షన్స్ ఉండవా? ఎందుకు ఆయన మీద తీసుకోవట్లేదు? కనీసం ఆయన మీద ఆయనకేదో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాగా ఆన్సర్ చెప్పింది కానీ ఆయన మీద ఏ సెక్షన్ మీద కూడా ఏ లేదండి. రైట్.
సరే మాట్లాడదాం గతంలోని ఓకేనండి, అంటే ఈ ఒకసారి రోజు మన కిరణ్ ఉమేష్ గారికి చేసింది support. యామిని గారికి హలో చెప్పొస్తాను, మాట్లాడదాం శిరీష్ గారు. ఉమేష్ గారు ఏంటి ఎట్లా చూడాలి? సరే ఇప్పుడు పార్టీకి సంబంధించి డిఫరెంట్